అందరికీ నమస్తే అండి. నారా లోకేష్ గారు చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు సభ ఇప్పుడే జరుగుతోంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే, నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అయితే లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు, బాలకృష్ణ గారు, నాదెళ్ల మనోహర్ గారు, పంచగర్ల రమేష్ బాబు గారు వీళ్ళందరూ మాట్లాడారు. టీడీపీ ముఖ్య నాయకులు, జనసేన ముఖ్య నాయకులు అందరూ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్. లోకేష్ గారు తాను చేసిన పాదయాత్రలో ఎదుర్కొన్న సవాళ్ళు, తాను విన్న బాధితుల కష్టాలు, వివిధ వర్గాలు ఏ విధంగా ఈ వైసీపీ ప్రభుత్వ బాధితులుగా మారారు అనేది వివరిస్తూ కాస్త ఎమోషనల్ అయ్యారు. అలాగే తనకే సాధ్యమైన కొన్ని మాస్ డైలాగులు, కొన్ని పంచ్ డైలాగులు కొట్టారు. ఏదో ఆడుదాం ఆంధ్ర అంటుంది, ఇదంతా ఆడుదాం ఆంధ్ర కాదు, ఇదంతా కూడా ఐపీఎల్ బెట్టింగ్ టీము, వీళ్ళందరూ పనికిమాలిన వాళ్ళు, వీళ్ళకి ఆట రాదు, వీళ్ళు ఆడేదంతా కూడా గంజాయి ఆట, కరప్షన్ ఆట అని చెప్పి ఆయన కోడికత్తి డ్రామాల గురించి, అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ గురించి, అలాగే అంబటి రాంబాబు గారి గురించి, అనిల్ గారి గురించి, అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి, బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి గురించి, అలాగే ఈయన రాజమండ్రి ఎంపీ మార్గాని భరతరాం గారి మీద ఆల్మోస్ట్ ఒక్క స్పీచ్లోనే దాదాపుగా వైసీపీ నాయకులు ఒక 50 మందిని కవర్ చేశారు లోకేష్ గారు. వాళ్ళందరి మీద పంచ్ డైలాగులే. ఒక్కొక్కరు వీళ్ళందరూ కూడా ఒక ఐపీఎల్ టీం పెడతారు, వీళ్ళందరూ కూడా బెట్టింగ్ ఆడతారు, వీళ్ళందరూ కూడా సో అండ్ సో ఒక్కొక్కరు ఒక్కో ఆటలో ఫేమస్ అని మొత్తం అందరినీ ఉతికారేస్తారు లోకేష్ గారు. అంటే ఒకవైపు మాసివ్గా పంచ డైలాగులు కొడుతూనే, మరోవైపు తాను పాదయాత్రలో ఎవరెవరి కష్టాలు ఏ విధంగా చూశారు, ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నారనేది చెప్పారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్పీచ్, ఆయన స్పీచ్ మొదలవ్వడమే వ్యాలిడ్ పాయింట్. నిజానికి హైలైట్ అదే ఈ సభ మొత్తానికి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర బొగ్గలు నిమిరే పాదయాత్ర, కానీ లోకేష్ పాదయాత్ర బొగ్గలు నిమిరే పాదయాత్ర కాదు, బాధితులతో మాట్లాడిన పాదయాత్ర. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మాటలు చెప్పారు, కానీ లోకేష్ పాదయాత్ర మాటలు కాదు, చేతల్లో చూపే పాదయాత్ర. లోకేష్ చాలా కష్టపడ్డాడు, ఈ వయసులో పాదయాత్ర చేశాడు. నిజానికి నాకు పాదయాత్ర చేసే అవకాశం లేనందుకు నేను చాలా బాధపడుతున్నాను. లోకేష్ ప్రజలతో మాట్లాడిన తీరు, బాధితులతో మాట్లాడిన తీరు, సమస్యలు విన్న తీరు, పాదయాత్ర చేసిన తీరు బాగుంది. సో నేను జనంలోకి వెళ్తే కొన్ని సమస్యలు అవి వస్తాయి కాబట్టి, అంటే భద్రతా సమస్యలు వస్తాయిగా పవన్ కళ్యాణ్ గారు జనంలోకి వెళ్తే. సో ఆయన పాదయాత్ర చేయలేరు, అంత క్రేజ్ ఉన్న వ్యక్తి పాదయాత్ర చేయలేరు. సో అందుకే నేను పాదయాత్ర చేయలేనందుకు బాధపడుతున్నానని చెప్తూ లోకేష్ గారి పాదయాత్ర ఏ విధంగా సాగింది అనేది చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అంతా కూడా బొగ్గలు నిమురుతూ, ఫేక్ డ్రామాలు, అబద్ధాలు చెప్తూ, అబద్ధ హామీలు ఇస్తూ గడిపేశారు అని చెప్పి కొంత ఇద్దరు పాదయాత్రలో వేరియేషన్స్ చూపించి పంచ్ డైలాగులు కొట్టారు. కొడుతూనే గతంలో దేశవ్యాప్తంగా ఎవరైనా ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఏ ఒక్క అధికారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇష్టపడడం లేదు, భయపడుతున్నారు. అలా చేసిన ఘనకార్యం ఈ వైసీపీదే, జగన్మోహన్ రెడ్డి గారిదే. పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, వెనక్కి పంపించేసి, దౌర్జన్యం చేసి, విపరీతమైన కరప్షన్ చేసి నాశనం చేశారు. సో అందుకే ఇటువంటి పరిపాలన ఉండకూడదు కాబట్టే, ఇటువంటి పరిపాలన రాష్ట్రాల్లో ఉండకూడదు కాబట్టే మాకు 10 ఏళ్ళ అధికారం ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ కొన్ని పంచ డైలాగులు వేస్తూ ఏ పరిస్థితుల్లో తాను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది, చంద్రబాబు గారికి సహకరించాల్సి వచ్చింది, పొత్తు అఫీషియల్గా ప్రకటించాల్సి వచ్చింది, అసలు పొత్తుకు దారితీసిన పరిస్థితులు ఏంటి, పరిణామాలు ఏంటి, వాళ్ళ లక్ష్యాలు ఏమిటి, ప్రభుత్వం ఏర్పాటైతే ఏం చేయాలనుకుంటున్నారు, ఈ అంశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో చెప్పారు, స్టిల్ చెప్తున్నారన్నమాట. సో ఓవరాల్గా ఈ మీటింగ్కి జనం అదిరిపోయారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే 6 లక్షలు అనే సంఖ్య చెప్పిందో ఆ సంఖ్యకు అటు ఇటుగానే వచ్చారు. యాక్చువల్లీ బహిరంగ సభలో వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, విశాఖపట్నం నుంచి, దాదాపుగా విశాఖపట్నం శివారు నుంచి అక్కడ పోలిపల్లి వరకు కూడా ఈ కిలోమీటర్ల పొడవున మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది. చాలా వెహికల్స్, చాలా ప్రైవేట్ వెహికల్స్, కార్లు, టీడీపీ వాళ్ళు, ఆ సభకు మీటింగ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలామంది స్ట్రక్ అయిపోయారు. వేలాది మంది రోడ్ల మీదే ఉండిపోయారు వెళ్ళలేక. సో మీటింగ్కి వెళ్ళిన వాళ్ళే కాకుండా బయట ట్రాఫిక్లో ఉండిపోయిన వాళ్ళు వీళ్ళు కలుపుకుంటే తెలుగుదేశం పార్టీ వేసుకున్న అంచనాలు సక్సెస్ అయ్యాయి, వాళ్ళు అనుకున్నట్టే జనం వచ్చారని అయితే మాత్రం రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. సో రేపటికి మనకి ఇంకా కరెక్ట్ ఫీడ్బ్యాక్ వస్తుంది, కరెక్ట్ రివ్యూ వస్తుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళతో కూడా చాలామందితో నేను మాట్లాడతాను,
అక్కడ పూర్తి స్థాయి రివ్యూ రేపు నేను చెప్తాను. ఓవరాల్గా చూసుకుంటే మీటింగ్ సక్సెస్, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్, లోకేష్ గారి స్పీచ్ పాయింట్లు అన్నీ చూసాము. సో మరిన్ని అంశాలతో నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.